అమరావతిలో ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని కోట్లు సంపాదించాడు ఆయన? లక్ష్మీభారతి గారు, ఎన్టీ రామారావు గారి సతీమణిగా రాష్ట్ర రాజకీయాల్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వైభవం లేదు అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు మనసులో తడుతుందా మేడం? నాకు ఒక్కటే తృప్తి, నేనేం చేసినా నా భర్త కోసం చేస్తున్నాననే ఒక ఆనందం, తృప్తి ఎప్పుడూ ఉంటుంది నాకు. ఇక నా వ్యక్తిగత జీవితం నేను కోల్పోయాను, ఆయనతో పాటు సమాధి అయిపోయింది చెప్పాలంటే. నా ఆనందం అన్నీ పోయినాయి. అయినా సరే నా భర్త నాకు ఒక ఆశయాన్ని ఇచ్చిపోయారు. ఎందుకంటే ఆయన ఆస్తుల్ని కొడుకులు పంచుకున్నారు, ఆయన అధికారాన్ని అల్లుళ్ళు పంచుకున్నారు. నాకు లేదని కదా, నాకు ఒక ఇల్లు ఇచ్చారు, దాంతో అలాగే తోట ఒకటి ఇచ్చారు, ఫామ్ హౌస్, ఈ 2 ఉన్నాయి నాకు చాలు. అదే డబ్బులు లేక నేను అది అమ్మేసుకున్నాను, ఇల్లు అప్పట్లోనే అమ్మేశాను నేను. దానివల్లే బతుకుతున్నాను నిజం చెప్పాను. నీకు అంతకుమించి నాకేం ఆస్తులు లేవు మరి. కానీ ఎన్ని వేల కోట్ల ఆస్తులు పిల్లలకు పంచారు కదా మేడం. మీరు ఆస్తులు లేవంటున్నారు, మీరు అడిగితే ఎన్టీ రామారావు గారికి సన్నిహితంగా ఉండి మీరు కూడా కొంతమందిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, 100,000 కోట్లు పడగలెత్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారు, ఉన్నారా, తిన్నారా అని ఎప్పుడు చూడలేదా వాళ్ళు? పొరపాటును కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేస్తే చంద్రబాబుకి ఎక్కడ కోపం వస్తుందో అని భయం. ఇప్పుడు ఒక్కటి, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా విశ్వాసం ఒకటి ఉండాలి కదా. రాజకీయ నాయకులు ఆ విశ్వాసం లేకనే, అందుకనే విశ్వాసం లేని కుక్కల్లాగా మిగిలిపోతున్నారు చాలామంది. కొంతమందికి ఉంటుంది, కొంతమంది జీవితం ఇంత సాయం చేస్తే జీవితం అంతా గుర్తుపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మహానుభావులు. వాళ్ళు ఉత్తమ జాతి. ఇంక ఇలాంటి జాతిని మనం ఏమనాలో చెప్పడానికి అధమ జాతి అంటాం దాన్నే కూడా. అందువల్ల వాళ్ళ గురించి నేను అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నేను ఎవరి ముందు కూడా చేయి చాపి దేబరించను. నా మనస్తత్వం కూడా అదే. నా భర్త నాకు చాలా పౌరుషాన్ని ఇచ్చాడు, చాలా ఆత్మాభిమానాన్ని ఇచ్చాడు. ఆయన ఒకటే చెప్పారు, ఎవరి ముందు కన్నీళ్లతో దేబరించుకు నువ్వు, ఆ రోజు నువ్వు ఎన్టీఆర్ భార్యగా చచ్చిపోయినట్టు అన్నారు. చాలు, నా మాట ఒక్కటి. అలా ఉండిపోయారు. అస్సలు ఇంతవరకు ఎవరినైనా నా జీవితంలో ఒక్క రూపాయి నేను అవినీతిలో సంపాదించలేదు. ఇంత గర్వంగా నేను నిలబడ్డానంటే అదొకటి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఏనాడు నా ఇదిగో ఆమె అక్కడ సంపాదించింది నన్ను జైల్లో జైల్లో పెట్టించి అడ్డు తొలగించుకునేవాడు. అట్లా అందుకనే నాకు అంత ఆత్మవిశ్వాసం నిలదీసి నేను ఎందుకు ప్రశ్నించగలుగుతున్నానంటే నా నిజాయితీ. ఇంకొక తృప్తి ఏంటంటే ఆయనతో గడిపిన 4 సంవత్సరాల జీవితం నాది. ఏ స్త్రీ పొందినంత ప్రేమ నేను ఆయన వల్ల పొందాను. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వనంత ప్రేమను నాకు ఇచ్చారు. చివరి క్షణం వరకు ఆయన నన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారు. నా కోసమే తను అన్ని త్యాగం చేసుకున్నారు. అసలు పార్టీ వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే ద్వితీయ వివాహం అంటే ప్రజలు అంగీకరిస్తారో లేదో తెలియదు ముందు కదా, ఎలక్షన్స్ ముందు. అట్లాంటి పరిస్థితులు, అలాగే కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. అయినా కూడా ఇన్ని పరిస్థితులను అధిగమించి ఆయన నా కోసం నిలబడ్డారంటే ఆ త్యాగమూర్తి త్యాగం ముందు నాదెంత చెప్పండి. లాస్ట్ వరకు కూడా నన్ను వదిలిపెట్టారు ఆయన కదా. ఇన్ని గొడవలు వచ్చినాయి, ఇన్ని చేశారు. మీ భార్యను వదిలిపెట్టేయండి, మీ అధికారం ఇస్తామని కబురు చేశారు. అవునా? ఎవరు మరి ఎన్ని జరిగినాయి? వాళ్ళే, చంద్రబాబు వర్గం వాళ్ళే. మిమ్మల్ని నన్ను పంపించేస్తే మీ అధికారం మీకు ఇస్తామని కబురు చేశారు ఆయన. ఆయనకు ఎంత కోపం వచ్చిందంటే ఆ మాట, ముందు మీ భార్యను వదిలేసేయి, ఆ తర్వాత నా భార్యను పంపిస్తానని కబురు చేశారు. ఈయన కూడా, ముందు మీ భార్యను పంపించేసేయి పుట్టింటికి, నా భార్యను కూడా పంపిస్తాను. అయినా నువ్వు ఇచ్చేది ఏంటి? అధికారం నాది కదా, నేను సంపాదించుకుంది కదా, పార్టీ నాది, గెలుపు నాది, ప్రభుత్వం నాది. నువ్వు అడ్డదారిలో ఈ విధంగా మోసం చేసి లాక్కున్నావు ఎమ్మెల్యేని. అట్లా నువ్వు నా మీద ఆంక్షలు పెట్టడం ఏంటి? సింహం ఎప్పుడు కూడా పచ్చిగడ్డి తినదు. అవును, సింహం తలెత్తుకొని జీవిస్తుంది. నేను కూడా సింహం లాంటి వాడిని అని చెప్పిన. దట్ ఈజ్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఎంతమందికి తెలుసు? ఇలాంటి కునారు చెప్పాలంటే ఇది ఒక కుబ్జా జాతి. కుబ్జా అంటే మరుగుజ్జు జాతి ఇది. ఆయన వ్యక్తిత్వం ఉంది, ఆయన మేరు పర్వతం అంత అయితే ఇదొక మరగుజ్జు జాతి వీళ్ళంతా కూడా, ఇప్పుడున్న తెలుగుదేశం అంతా. మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నీరు